హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ ప్రాపర్టీస్. ప్రజెంట్ మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది. ఇది మనకు సంగారెడ్డి లొకేషన్లో మల్కాపూర్లో ఉంటుంది. ముంబై హైవేకి చాలా దగ్గరలో ఉంటుందండి. ఇక్కడ మనకి నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్ చాలా దగ్గరలో ఉంటుంది. ఇది మనకి చూడండి ఎలా ఉంటుందో. ఇక్కడ చాలా పొడవుగా ఉందండి ఇది హౌస్. మనకు రూమ్స్ కూడా లైన్గా వస్తాయి. G+1 పైన కూడా మనకు స్లాబ్ వేసి ఇచ్చారు. హౌస్ ప్లాన్ ఎలా ఉందో చూద్దాము. ఇది మొత్తం మనకి 180 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. దీని ప్రైస్ 45 lakhs చెప్తున్నారు. ఇది నార్త్ సైడ్ డోర్ చూడండి ఇలా ఉంటుందో. ప్లాన్ మొత్తం ఈస్ట్ అండ్ నార్త్ ఉంటుంది అన్నమాట. 2 doors ఉంటాయి మనకి. ఫస్ట్ ఇది నార్త్ సైడ్ డోర్ నుంచి చూద్దాం. ఇక్కడ మనకి స్టెప్స్ కింద కూడా ఒక వాష్రూమ్ ఇచ్చారు. ఫస్ట్ ఇది ఒక రూమ్ అనమాట. ఇది ఒక బెడ్రూమ్ లాగా యూజ్ చేయొచ్చు. బెడ్రూమ్ హౌస్ మొత్తం బాగుందండి. మంచి టైల్స్ యూజ్ చేశారు. పాల్ సీలింగ్ చేశారు. టోటల్గా పెయింటింగ్ కూడా అయిపోయింది టోటల్. ఇది హాల్ ఇచ్చారు. హాల్లో నుంచి కూడా మనకి డోర్ అనమాట. ఈస్ట్ సైడ్ డోర్ ఉంటుంది. ఇది పాల్ సీలింగ్ కూడా అయిపోయింది. దీంట్లో కూడా UPVC విండోస్ యూజ్ చేశారు. మనకు హాల్లో ఒకటి వాష్రూమ్ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఒక రూమ్. ఇది ఒక బెడ్రూమ్. ఇలా ఉంచారనమాట. స్పేస్ మొత్తం పొడవుగా ఉండడం వల్ల ప్లాన్ రూమ్స్ మొత్తం లైన్గా వచ్చాయి. లైన్గా వచ్చినా పర్లేదండి, చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇది కిచెన్. రూమ్స్ కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇలా ఉంటుంది. స్టోరేజ్ కూడా సజ్జలు అన్నీ చాలా బాగా పెట్టారు. ఫ్లోర్ రూఫ్ కూడా ఉంటుంది వాష్రూమ్ పైన. ఇలా ఉంది మొత్తం. మనకి స్పేస్ కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది. 80 స్క్వేర్ యార్డ్స్లో అయినా ప్లాన్ అయితే చాలా బాగుందన్నమాట. 2 doors ఇచ్చారు కాబట్టి. ఇది ఫస్ట్ హాల్లో నుంచి ఇంకొక డోర్. ఇది ఇలా ఉంటుంది. బయటికి వెళ్ళి కూడా చూద్దాం. బయట నుంచి కూడా చూద్దాం. మీకు అప్పుడు టోటల్గా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి వాష్రూమ్లో కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ యూజ్ చేశారు. స్టెప్స్. ఇది ఇక్కడ వాష్రూమ్. ఇది ఇంకా మరి మొత్తం మనకు ఇలా ఉంటుంది. వాష్ ఏరియా ఉంటుంది. మొత్తం 2 gates ఉంటాయి అన్నమాట. ఇది వాష్ ఏరియా ఉంటుంది. సెట్ బ్యాక్ చాలా బాగుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది అనమాట హాల్కి. ఇలా ఉంటుంది. టోటల్గా హౌస్ మొత్తం మీకు అర్థమైనట్టుంది. 80 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. పైన కూడా మనకి స్లాబ్ వేసి వదిలారు. దీనికి ప్రైస్ 45 lakhs చెప్తున్నారండి. చాలా తక్కువ. అసలు ఇక్కడ ల్యాండ్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇది ఇలా పొడవుగా ఉండడం వల్ల 45 lakhs చెప్తున్నారు. ప్రైస్ కూడా నెగిషియబుల్ అవుతుంది. ఇంత మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. సైట్ విజిట్ కూడా చేయండి. ఇక్కడ అన్నీ న్యూ కన్స్ట్రక్షన్ చేసిన హౌసెస్ ఉంటాయి. మన ముందే 30 feet రోడ్ ఉంటుంది. మనకి ఇలా వెంటిలేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలా మంచి ఏరియా. ఎవరైతే తక్కువలో కావాలనుకున్న వారు ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. అలాగే సైట్ విజిట్ ప్లాన్ కూడా చేయండి. ఇంకెవరైనా ఇలాంటి హౌస్ కోసం వెతుకుతుంటే వాళ్ళకైనా షేర్ చేయండి. అలాగే పైనకి కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి ఎలా ఉందో. ఇలా ఉంటుంది మొత్తం. 10 pillars ఉంటాయి. ఇలా ఉంటుంది అన్నమాట. స్పేస్ మొత్తం రెక్టాంగిల్ లాగా ఇచ్చారు స్పేస్. అందుకే రూమ్స్ మొత్తం లైన్గా ఉన్నాయన్నమాట. చూడండి మన వెనకాల కూడా ఇంకా న్యూగా కన్స్ట్రక్షన్ అయిన హౌసెస్ ఉన్నాయి. ఇంకా ఉన్నాయి. ఇలా ఉంటుంది. మన ముందు కూడా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. హౌస్ కూడా చాలా బాగుందండి. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇంకా మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. సైట్ విజిట్ ప్లాన్ కూడా చేయండి.